దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను అనే మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మనమందరము అనగా యేసును దేవునిగా విశ్వసించిన ప్రతి విశ్వాసి అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రీస్తు న్యాయపీఠము అనే క్రీస్తు న్యాయ తీర్పు ఎవరికి అంటే, ఎవరైతే ఎత్తబడ్డారో అలాంటి ప్రతి విశ్వాసికే ఈ తీర్పు అన్న విషయం మనము గ్రహించాలి. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ముందుగా మృతులైనటువంటి వారు మహిమ దేహాలు ధరించుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి మధ్యాకాశానికి వస్తారు. అలాంటి సమయంలో సజీవముగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగలి విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పడుకుని ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే సిలువలో ఉన్న ఇద్దరి దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు వారితో ఉండడానికి కొనిపోబడినట్లుగా, జలప్రళయ సమయంలో యనమండుగురు జలప్రళయం నుండి తప్పించబడినట్లుగా యేసయ్య మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన అందు విశ్వాసముంచారో ఆ ఎత్తబడిన విశ్వాసులకే ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు అన్న విషయం మనము గ్రహించాలి. సరే, మనం ఈ తీర్పు జరిగేటప్పుడు ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనము క్రీస్తు యొక్క పొలములో అలాగే ఆయన ఇంటిలో జత పనివారమై ఉన్నాము అన్న విషయం గ్రహించాలి. అంటే అనేక అవయవాలు ఒక శరీరముగా, ఒకే శరీరంలో అనేక అవయవాలుగా దేవుడు మనల్ని జతపరిచి ఉండగా, ప్రతి అవయవానికి దాని పని ఉన్నట్లుగానే మనము క్రీస్తు శరీరంలో ఒక అవయవం అయితే దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడు. మనం ఆ పనిలో ఏం చేయాలి అంటే నమ్మకంగా కొనసాగాలి. అంటే తండ్రి చిత్తము నెరిగి ఆ చిత్తము చేయడానికి మనము సిద్ధపడి ఆ పనిని జరిగించేవారిగా ఉండాలి. అలాగా మనం భూమి మీద జరిగించి మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో మన పని పరీక్షింపబడుతుంది. అంటే కొంచెం మంది తమ పరిచర్యను వెండి, బంగారము, విలువ కలిగినటువంటి వజ్ర వైడూర్యాలు అనే రాళ్లతో పరిచర్యను కడతారు. మరికొంచెం మంది గడ్డి, కొయ్యకాలు ఇలాంటి వాటితో పరిచర్యను కర్రతో కడతారు. అయితే దేవుడు వాటిని వారి పనిని పరీక్షించేటప్పుడు గడ్డి, కర్ర, కొయ్యకాలు కాలిపోతే అలాంటి పరిచర్య చేసిన వారి పని కాలిపోయినప్పుడు వారంతటా వారు రక్షింపబడతారు. కానీ వారు కష్టపడిన కష్టానికి తగిన ఫలితం రాక వారు సిగ్గు, అవమానానికి గురవుతారు. కానీ ఎవరైతే దేవుని నియమాల ప్రకారం బంగారము, వెండి, విలువ కలిగినటువంటి రాళ్లతో ఎవరైతే పరిచర్యను కడతారో వారు కట్టినటువంటి పరిచర్యకు దేవుని చేత మెప్పును, మహిమను, ఘనతను పొందుకొని వారు అక్కడ సంతోషించేవారిగా ఉంటారు. కనుక మనల్ని దేవుని న్యాయ సింహాసనము దగ్గర ఎదుట నిలబడినప్పుడు
మనమందరము కూడా ఆయనకి లెక్క చెప్పాలి అన్న విషయాన్ని గ్రహించాలి. ఏ విషయాన్ని బట్టి మనం ఆయనకి లెక్క అప్పగించాలి అంటే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడు తిమోతి అని పౌలు గారు మాట్లాడారు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు అంటే, నిన్ను గూర్చి అంటే మనల్ని గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి. అంటే దేవుని కోసం మనం ఎలా జీవించామో ఆయనకి లెక్క అప్పగించాలి. నీ బోధను గురించి అంటే మనము దేవుని గురించి చేసిన పని నిమిత్తం, అంటే నా కోసం ఎలా జీవించావు, నా కోసం నీవు ఏం చేసావు అని అడిగినప్పుడు ఆయనకి మనము లెక్క అప్పగించాలి. ఉదాహరణకి ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అజ్ఞానులుగా భూమి మీద బ్రతకకూడదు, జ్ఞానుల వలె జీవించాలి అన్న సత్యం మనము గ్రహించాలి. అసలు జ్ఞానికి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే, ఎవరితో ఎలాగ నడుచుకోవాలో ముందు ఎరిగి ఉంటాడు. అందుకని యేసయ్య, నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను, మీరు పాముల వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులు అంటే హాని చెయ్యని వారిగా మీరు జీవించాలి అన్నాడు. అంటే జ్ఞానికి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో ముందుగా ఎరిగి ఉండాలి. రెండవదిగా అందులో మనం జ్ఞానికి ఉన్న అలవాటు ఏంటి అంటే, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటాడు. మనం కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం సెలవిచ్చినట్లుగా, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి విశ్వాసి ఏం చేయాలి అంటే, వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని, వారికి ఉన్న ప్రతి సమయంలో అన్యులైనటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి వినియోగించుకోవాలి. రెండవదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, విశ్వాస గృహమందు అంటే దేవుని సంఘంలో చేరిన సభ్యులకు సేవ చేయడానికి, సేవలు అందించడానికి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున మన సమయాన్ని ఎలా పడితే అలా మనం వినియోగించుకుంటే మనము బుద్ధిహీనులుగా జీవిస్తున్నాము అని గ్రహించాలి. కానీ మనకివ్వబడిన సమయంలో మనల్ని మనము సిద్ధపరుచుకొని అన్యులైన వారికి సువార్తను అందిస్తూ, అలాగే దేవుని నమ్మిన బిడ్డలకు వారు యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మారునట్లుగా మన సేవలను అందిస్తూ మన సమయాన్ని సరిగా సద్వినియోగపరుచుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, బుద్ధి కలిగిన కన్యకల వలె మనం జీవిస్తాం. ఒక రోజున జాన్ వెస్లీ అనేటటువంటి ఒక గొప్ప భక్తుడిని మీరు ఈరోజు రాత్రి మరణిస్తారు అని తెలిస్తే మీకు ఇవ్వబడిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అని అడిగారు. అప్పుడు ఆయన ఏ మాత్రం సందేహించక, నేను ఈ రోజును ఎలా వినియోగించుకోవాలి అని ముందుగా నిర్ణయించుకున్నాను, ఆ విధంగానే నేను నా పనులు చేసుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా, లేక తన జీవితం ఎప్పుడు ముగించబడినా, యేసయ్యను కలుసుకోవడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా మనకివ్వబడిన సమయంలో సరిగ్గా సద్వినియోగపరుచుకుని మనల్ని మనము సిద్ధపరచుకుందాం. మన చుట్టూ ఉన్న అన్యజనులకు సువార్తను ప్రకటిద్దాం.
విశ్వాస గృహమందు అంటే ప్రతి విశ్వాసికి సేవలు అందించడానికి మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. రెండవదిగా మనల్ని దేని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాల ప్రకారం మనకివ్వబడిన సొమ్మును బట్టి ఆయన లెక్క అడుగుతాడు అన్న విషయం మనము గ్రహించాలి. ఉదాహరణకి ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు అని, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు అని చెప్తూ మనకి సమస్తము కూడా సుఖముగా అనుభవించాలి అని, సమస్తము ధారాళముగా అనుగ్రహించే దేవుని అందే విశ్వాసం ఉంచాలి అని చెప్తూ 19వ వచనంలో అంటాడు, వారు వాస్తవమైన, ఎవరు? ధనవంతులైనటువంటి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కోసం వేసుకొనుచు మేలు చెయ్యువారును, సత్క్రియలు అను ధనము కలిగిన వారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారును అయి ఉండాలి అంటాడు. ఇక్కడ ధనవంతుడైనటువంటి వ్యక్తిని గురించి లూకా సువార్త 19వ అధ్యాయం సెలవిస్తుంది. అతడు ప్రతిరోజు బహుగా సుఖపడుచుండెను అని రాయబడి, అంటే తన ఇంటి వాకిట దగ్గరే అనేక మంది దరిద్రులు ఉన్నప్పటికీ వారి గురించి ఆలోచించక, పట్టించుకోక, వారి అవసరాలు తీర్చక అతడు ప్రతిరోజు రాజవస్త్రాలను, సన్నని నార వస్త్రాలను ధరిస్తూ రుచికరమైన ఆహార పదార్థాలు భుజిస్తూ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని తనకివ్వబడిన ధనాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకున్నాడు. తన స్వార్థం కోసమే దాచుకున్నాడు. ఈ రోజున విశ్వాసులైన వారు కూడా తమ సేవకులు వారి కోసం రాత్రింపగళ్ళు ప్రార్థిస్తూ, వారి బాధలో వారిని పరామర్శిస్తూ, వారికి ప్రతి వారము 2 రోజులు 3 రోజులు వాక్యాన్ని అందిస్తూ వారి కోసమే బ్రతుకుతూ ఉండగా, విశ్వాసులు మాత్రం ఒక ఇంట్లో 4 సెల్ ఫోన్లు ఉంటే నెలకి వచ్చి 1000-1200 రీఛార్జ్ చేసుకుంటూ దేవునికి 10-20 రూపాయలు కానుకివ్వడం, యాసవి కాలంలో నెలకు 2000 రూపాయలు ఏసీ కరెంటు బిల్లు కడుతూ, సేవకునికి సంవత్సరానికి ఏదో పండగ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ఒక 500 ఇవ్వడం, ఇలాగా వారి అవసరాలకైతే నీరు ఖర్చు పెట్టుకున్నట్లుగా ఖర్చు పెట్టుకుంటూ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం చాలా వెనకబడిపోతూ ఉన్నారు. అంటే విశ్వాసులు ధారాళంగా సహకరించే కొలది దైవజనులు సేవను కూడా ధారాళముగా, అంటే విస్తారంగా చేయగలరు గనక ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చిన ధనంలో దశమ భాగాన్ని, ప్రత్యేకమైన కానుకలను, విలువైన కానుకలను దేవుని సేవకి ఇచ్చి దైవజనులను, సేవను ప్రోత్సహించాలి అని మీ సోదరుడిగా మిమ్మల్ని విన్నవించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ధనవంతుడు తన స్వార్థం కోసం దాచుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. కానీ ధనవంతులు ఎలా జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక దేవుని అందే నమ్మిక ఉంచి వారు ఏం చేయాలి అంటే వాస్తవమైన జీవం సంపాదించుకోవాలి అనే మనస్సును కలిగి ఉండాలి. కలిగి ఉండడమే కాకుండా ఇక్కడ ఉండగానే రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి. అందుకనే యేసయ్య మీ ధనాన్ని భూమి మీద దాచుకోవద్దు, ఇక్కడ తుప్పట్టి పాడైపోవచ్చు, చెదలు వాటిని తినివేయొచ్చు, కానీ మీ ధనాన్ని దేవుని రాజ్యంలో, పరలోకంలో దాచుకోండి అన్నాడు. అందుకనే మనము కూడా మనం ఈ లోకంలో ఉండగానే పరలోకంలో మంచి స్థిరమైన నివాసాన్ని, స్థిరమైన ఆస్తులను కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఉండగానే మన ధనాన్ని ఇతరులకు మేలు చేయడానికి,
సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండడానికి, మనకివ్వబడిన ధనంలో మన అవసరాలను తీర్చుకుంటూ మిగిలిన ధనంతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, దైవజనులకు సంపూర్ణంగా సహకరించాలి అని మనం గ్రహించాలి. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఖర్చు చేస్తే దేవుడు మనల్ని లెక్కడుగుతాడు అన్న విషయం గ్రహించాలి. సరే, మనం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూడగలిగితే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి లెక్క అడుగుతాడు అన్న విషయం మనం గ్రహించాలి. అందుకనే 11వ వచనంలో ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చొప్పున ఉపచారము చెయ్యాలి అన్నాడు. ఇక్కడ దేవుడు మనకి సామర్థ్యాన్ని ఆయన పని చేయడానికి. అది మనం పడినందుకో, ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రార్థనలు చేసినందుకో కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా దాన్ని ఇస్తాడు. కృప ద్వారా వరంగా ఇచ్చిన ఆ సామర్థ్యాన్ని మన స్వార్థానికి ఖర్చు పెట్టుకోకూడదు, కానీ దేవుని ప్రజలకు సేవ చేయడానికి మనం ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అన్న సత్యం మనం గ్రహించాలి. అసలు దేవుడు ఏ సామర్థ్యాలను విశ్వాసులకు ఇచ్చాడు అంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో కొంచెం మందికి ప్రవచించే వరాన్ని, మరి కొంచెం మందికి పరిచర్య చేసి కష్టపడి పరిచర్య చేసే వరాన్ని, మరి కొంచెం మందికి పంచిపెట్టే వరాన్ని, కొంచెం మందికి పై విచారణ చేసే సామర్థ్యాన్ని, ఇలాంటి సామర్థ్యాలను దేవుడు ఇచ్చాడు. సరే, ఈ సామర్థ్యాలను మనం సరిగా వినియోగించుకోవాలి, తప్పుగా ఏ మాత్రము కూడా వినియోగించకూడదు. ఇప్పుడు అలా సరిగ్గా వినియోగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒక వ్యక్తికి 5 తలాంతులను, ఒక వ్యక్తికి 2 తలాంతులను ఇచ్చినప్పుడు 5, 2 తీసుకున్న వ్యక్తులు 5కు 5 సంపాదించి 2కు 2 సంపాదించి యజమానుడికి అప్పగించినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, మీరు కొంచెము వాటిలో నమ్మకంగా ఉన్నారు కనుక మరి విస్తారమైన వాటి మీద మీరు ఉండండి, నా సంతోషంలో భాగస్థులు అవ్వండి అని మెచ్చుకున్నాడు. కానీ 1 తీసుకున్నవాడు సరిగా వినియోగించుకుని దేవుని ప్రజలకు దేవుని సేవలో సహకరించని కారణము చేత అతన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి, అతడు అగ్ని ఆరని ఆత్మ చావని నరకంలోనికి నెట్టివేయబడ్డాడు. అంటే మనం క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుల అని పిలువబడాలి అంటే మనకివ్వబడిన సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాల ప్రకారం ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు అంటే, మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం గ్రహించాలి. మనం ఆ వాక్యంలో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ ఒక చెట్టు మంచిదో కాదో దాని ఫలమును బట్టి చెప్పవచ్చు. అలాగే ఒక నీటి ఊట బొగ్గ మంచిదో కాదో మనం పైన వచ్చిన నీటిని రుచి చూడడం ద్వారా చెప్పవచ్చు. అలాగే ఒక మనిషి మంచోడో చెడ్డోడో అతడు మాట్లాడే మాటలు చేసే పనులను బట్టి మనం చెప్పవచ్చు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు దయ్యము పట్టిన వ్యక్తిని దయ్యాలను విడిపించి ఆ వ్యక్తిని, గ్రుడ్డిగా ఉన్న వ్యక్తిని చూడగలిగే సామర్థ్యం, మోగవాడిగా ఉన్న వ్యక్తికి మాట్లాడే సామర్థ్యాన్ని అనుగ్రహించాడు.
ఎప్పుడైతే ఇది చూసారో చాలామంది ఈయన నిజంగా దేవుని కుమారుడు, అందుకనే ఇలాంటి కార్యములు చేయగలుగుతున్నాడు అన్నప్పుడు ఇది సహించలేని శాస్త్రులు పరిచయులు లేదు అతడు దేవుని కుమారుడు కాదు, అతడు దయ్యాల అధిపతిని కలిగి చిన్న చిన్న దయ్యాలను వదలగొడుతున్నాడు అని యేసయ్యను దయ్యాల అధిపతి లేక అధిపతిగా అభివర్ణించారు. ఇది వినిన యేసయ్య, నేను పరిశుద్ధాత్మ ద్వారా దయ్యాలను వదలగొడుతున్నాను, అయినను మీరు చెడ్డవారయుండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు అని ఆయన ప్రశ్నించాడు. అంటే చెడ్డ వ్యక్తి చెడుతోనే తన హృదయాన్ని నింపుకుంటాడు, అతడు మాట్లాడే మాటలు క్రియలు కూడా చెడుగానే ఉంటాయి. కానీ మంచివాడు మంచి విషయాలతో హృదయాన్ని నింపుకుంటాడు, అతని మాటలు క్రియలు కూడా మంచిగానే ఉంటాయి. అందుకనే యేసయ్య అంటే కిట్టని శాస్త్రులు పరిచయులు, బాప్తిసమిచ్చే యోహాను ఎవరు విందుకు పిలిచినా తిని తాగలేదు గనక వీడు దయ్యము పట్టినవాడు అని ఆయన్ని విమర్శించారు. కానీ యేసయ్య పిలిచిన ప్రతి చోటకి వెళ్ళి వారు పెట్టింది తిని వారు ఇచ్చింది త్రాగి వారికి సువార్త ప్రకటించినప్పుడు వీడు తిండిబోతూ త్రాగుబోతూ అని ముద్ర వేశారు. అంటే కొంచెం మంది వారి నోటితో ఏం చేయగలరు అంటే నందిని పందిగానైనా పందిని నందిగానైనా వారు నిరూపించడానికి సాహసిస్తారు. అంటే వారికి నచ్చని వ్యక్తి మంచి చేసినా చెడ్డగా చూపించగలరు, వారికి నచ్చిన వ్యక్తి చెడు చేసినా దాన్ని మంచిగా చిత్రీకరించగలరు. అందుకనే మనము మాట్లాడిన ప్రతి మాటకు దేవుని న్యాయసింహాసనం ఎదుట మనం లెక్క అప్పగించాలి గనక మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి. కానీ అంతకు మించి ఏ మాత్రము కూడా మాట్లాడకూడదు. సరే, మనం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనం మన కుటుంబాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం మనం గ్రహించాలి. మనకి ఆ వాక్యంలో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ అందు కూడా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. అంటే ఈ తిమోతి యొక్క అమ్మమ్మలో ఆ విశ్వాసం ఉంది. అదే విశ్వాసాన్ని ఆమె తన కూతురికి అందించింది, యునికే అనే తన కూతురికి. ఆ యునికేలో ఉన్న విశ్వాసాన్ని తనకు పుట్టిన కుమారునికి కూడా అందించింది. ఈ రోజున యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని మాట్లాడినట్లుగా మనము ఒక్కరిని బట్టే రక్షించబడితే చాలనుకోకూడదు. కానీ నేను నా ఇంటి వారందరూ కూడా రక్షణలో ఉండాలి. ఒకవేళ అలా ఎత్తబడకపోతే దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనకి మిరియాము అనేటటువంటి ఒక అమ్మాయి తన తమ్ముడైన మోషే 3వ నెల బిడ్డగా ఉన్నప్పుడు ఆ తల్లి ఫరో యొక్క సైనికుల చేతిలో పడి అతడు మరణించడం కంటే అతన్ని ఏదో ఒక విధంగా రక్షించాలి అని, లేక తన కళ్ళెదుట చావకుండా చూసుకోవాలి అని ఒక జమ్ము పెట్టిని తయారు చేసి నీటిలో మునిగిపోకుండా దానికి కీలు పోసి దాన్ని నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ మిరియాము తన తమ్ముణ్ణి రక్షించుకోవడానికి వెనకాలే పరుగులెడుతూ ఉండగా ఈలోగా రాణి గారు అంటే రాజకుమార్తె స్నానము చేస్తుంది. ఆ జమ్ము పెట్టెను తీసుకురమ్మని పనివారికి ఆజ్ఞాపించినప్పుడు ఆ పనివారు తీసుకుని వస్తే అందమైన సుందరమైన బాలుడు ఉండడం చూశారు. వెంటనే ఆ పాప మిరియాము తెగించి, ఈ బాబుని నీ కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా అని ఆ బాబుకు జన్మనిచ్చిన తన తల్లినే తీసుకుని వచ్చింది. అంటే
చిన్న పాప తన తమ్ముని రక్షణ గురించి అంతగా ప్రయాసపడితే ఇశ్రాయేలులో పుట్టిన చిన్నది నయమానును దేవుని దగ్గరికి నడిపిస్తే శతాధిపతి తన కుటుంబముతో సహా దేవుణ్ణి విశ్వసిస్తే మనము కూడా ఆయన రాకడలో మన కుటుంబములో మన భార్య లేక బిడ్డలు లేక భర్త ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎత్తబడాలి అని మనం ఏం చేయాలి అంటే మన కుటుంబాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అని మనం గ్రహించి మన కుటుంబస్తులను రక్షణలోనికి నడిపించుకోవాలి. ఇక చివరిగా ఈ దేని గురించి లెక్క అడుగుతాడు అంటే మనకివ్వబడిన ప్రతి దానిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అని మనం గ్రహించాలి. మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నీ దేహముతో జరిగించిన ప్రతి దానికి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలబడాలి అన్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ప్రతిదీ, అది ధనమైన, వస్తువైన, వాహనమైన, ఏదైనా కానీ మనము దాన్ని పరీక్షించుకోవాలి, ఎలా వాడుతున్నాం. ఆ తర్వాత దాని గురించి దేవునికి లెక్క అప్పగించాలి గనక అది ఒక సాక్ష్యముగా దేవుని మహిమ కోసమే వాడాలి. ఉదాహరణకి దేవుడు మనకొక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము ఒక సాధనము లాంటిది. అంటే మంచికైనా దీన్ని వినియోగించవచ్చు, చెడు చేయడానికైనా దీన్ని దుర్నీతికి సాధనాలుగైనా వినియోగించవచ్చు. ఇదే చేతులతో ఇతరులను గాయపరచవచ్చు, ఇదే చేతులతో ఇతరుల సొమ్ము దొంగిలించవచ్చు, అదే చేతులతో ఇతర గాయాలను కట్టొచ్చు, ఇతరులకి అవసరాలలో ఉన్న వారికి చేయూతనివ్వచ్చు. ఇదే పాదాలు మోసాలు, దొంగతనాలు, హత్యలు చేయడానికి పరిగెత్తవచ్చు. ఇదే పాదాలు దేవుని సన్నిధిలో నిలబడడానికి, సువార్త ప్రకటించడానికి పరిగెత్తవచ్చు. కనుక దేవుని ద్వారా ఈ దేహము మనకి అనుగ్రహించబడింది అని, దేవుని ఆత్మయకు ఇది నిలయముగా ఉండాలి అని గ్రహించి వీటిని మన దేహాన్ని దేవుని ఆలయముగా ఉండడానికే మనం ఏం చేయాలి అంటే సరైన విధంగా వినియోగించుకోవాలి. నా జీవితం నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్లుగా దీన్ని వినియోగిస్తే దేవునికి లెక్క అప్పగించాలి అన్న విషయం మనం గ్రహించాలి. అంటే ఈ దేహము దేవుని వలనే మనకి ఇవ్వబడింది, ఇది విలువ పెట్టి కొనబడింది గనక దేవుని ఆత్మ నివసించడానికి, దేవునికి మహిమ తేవడానికే మన శరీరాన్ని వినియోగించాలి అని కోరుతూ నా మాటను ముగిస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట మేమందరము ప్రత్యక్షమైనప్పుడు మా దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్క అప్పగించాలి అని భయము కలిగి, భక్తి కలిగి నాయన నిన్ను అనుసరించడానికి ప్రతి ఒక్క విశ్వాసిని మీరు ప్రేరేపించండి. మీరు ఏ ఏ విషయాలలో మమ్మల్ని లెక్క అడుగుతారో నాయన ప్రతి విషయంలో మేము లెక్క చెప్పడానికి నాయన జాగ్రత్త పడి, నాయన ప్రతి విషయంలో దైవ భయము కలిగి నీ తీర్పులో నిలబడాలి అని భయము కలిగి ప్రతి దినము గడపడానికి మీ సహాయ సహకారాలు మెండుగా దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.